దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్న సందర్భంగా విజయనగరం కోట వద్ద నుండి కన్యకా పరమేశ్వరి టెంపుల్ వరకు ర్యాలీ జరిగింది. ఇందులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ, ఇతర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, రైతులు, ఉద్యోగ ఉపాధ్యాయులతో జరుగుతుందని, కార్మికుల కోడ్లు రాబోయే కాలంలో అమలైతే కార్మికులకి ఉరితాళ్లుగా మిగిలిపోతాయని, అందుకనే 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కార్మికుల కోడ్ రద్దు చేయాలని, కనీసం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘీభావంతో సమ్మె జరుగుతా ఉంది. కార్మిక కోడ్లు కనుక రాబోయే కాలంలో అమలైతే కార్మికులకి ఉరితాళ్లుగా మిగలబోతా ఉన్నాయి. ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే సాధించుకున్న 8 గంటల పని హక్కును కోల్పోతాం, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం, ఈ రోజు యజమానితో బేరసారాలాడే హక్కు కోల్పోతాం, అట్లనే సమ్మె చేసే హక్కు కూడా ఈ రోజు రాబోయే కాలంలో మరింత దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడతా ఉంది. అందుకనే ఈ 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, రద్దు చేసి చట్టాలు పునరుద్ధరించడంతో పాటు కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈ రోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు 1 కోటి మంది, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది. అట్లనే సంపద సృష్టిస్తున్న ఈ రోజు భవన నిర్మాణం, ఆటో, హమాలి, ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఈ రోజు ప్రజలకి సేవలు అందిస్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కనీసమైన సమగ్ర చట్టం లేదు, 60 సంవత్సరాలు దాటితే ఎటువంటి భద్రత లేదు. అటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం ఇవ్వాలని, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి సమ్మె జరుగుతా ఉంది. మొత్తం